హలో గైస్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు టెక్ ఫ్యాక్టరీ తెలుగు. సో గాయస్, ఈరోజు మనం ఈ వీడియోలో లేటెస్ట్ విండోస్ ఐఎస్ఓ ఫైల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ డౌన్లోడ్ చేసిన ఐఎస్ఓ ఫైల్ని పెన్ డ్రైవ్లోకి ఎలా ఫ్లాష్ చేయాలి, సో ఫ్లాష్ చేసిన తర్వాత ఎలా ఇన్స్టాల్ చేయాలి, సో బయో సెట్టింగ్స్ ఏం చేసుకోవాలి, ఇన్స్టాలేషన్లో ఏమేం పార్టిషన్స్ డిలీట్ చేయాలి, సో ఇలా ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. సో స్టార్ట్ చేసే ముందు గైస్, మీ డెస్క్టాప్ మీద ఏమైనా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటే మాత్రం అవన్నీ బ్యాకప్ చేసుకోండి, ఎందుకంటే అది లోకల్ డెస్క్లోనే ఉంటుంది కాబట్టి ఆ ఫైల్స్ అని డిలీట్ అయిపోతాయి. సో అలాగే మీరు మీ యూజర్స్లోకి వెళ్ళేసి మీ యూజర్ నేమ్లోకి వెళ్ళి దాంట్లో పిక్చర్స్లో కానీ, వీడియోస్లో కానీ, మ్యూజిక్లో కానీ, లైక్ డౌన్లోడ్స్లో ఏమైనా ఫైల్స్ ఉంటే అవన్నీ బ్యాకప్ చేసేసుకోండి, ఎందుకంటే లోకల్ డెస్క్ మొత్తం డిలీట్ అయిపోతుంది ఇప్పుడు. సో అయిపోయిన తర్వాత మీరు క్రోమ్లో మీ విండోస్ ఐఎస్ఓ ఫైల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను చెప్తాను. సో ఈ సైట్ చూసారా, ఇది కాపీ చేసుకోండి, ఇది సేమ్ ఎట్లుందో అట్లా టైప్ చేయండి క్రోమ్లో. సో చూస్తే మీకు ఈ సైట్ ఇలాంటి సైట్ ఒకటి వస్తుంది. సో టైప్ వచ్చేసి విండోస్ ఫైనల్ అప్డేట్, వర్షన్ వచ్చేసి ఇక్కడ విండోస్ 2004 అని ఉంది చూసారా వర్షన్. సో అది లేటెస్ట్ అనమాట, అది చేసుకోండి. లేదంటే పైన విండోస్ 8.1 లేటెస్ట్ కూడా ఉంది, అది కూడా చేసుకోవాలనుకుంటే. సో ఇక్కడ ఎడిషన్ వచ్చేసి విండోస్ 10, అలాగే లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. సో ఇక్కడ ఫైల్లో వచ్చేసి మనకి 32 బిట్ ఉంది, 64 బిట్ ఉంది. మీకు ఏది మీ సిస్టమ్ ఏదో అది సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ ప్రెస్ చేయండి. సో డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయింది. సో డౌన్లోడ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఐఎస్ఓ ఫైల్ని ఫ్లాష్ చేయడానికి ఒక టూల్ అయితే మనకి కావాలి కదా. సో ఆ టూల్ని మనం డౌన్లోడ్ చేద్దాం. సో క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్లో రూఫస్ అని చెప్పేసి టైప్ చేయండి, RUFUS. సో సైట్ వస్తుంది rufus.in అని చెప్పేసి అఫీషియల్ సైట్. సో అదైతే ఓపెన్ చేసేయండి. దీన్ని డైరెక్ట్ ఇన్స్టాల్ చేసుకొని అవసరం లేదు, డైరెక్ట్ ఓపెన్ చేయడమే. సో ఓపెన్ చేసేసిన తర్వాత సో పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేసి ఓపెన్ చేయండి. తర్వాత మీ ఐఎస్ఓ ఫైల్ని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత చూసారా అక్కడ జీపీటీ పార్టిషన్ స్కీమ్ అని చూపిస్తుంది. సో 2 ఉంటాయి, MBR అండ్ జీపీటీ. సో MBR సెలెక్ట్ చేస్తే అక్కడ టార్గెట్ వచ్చేసి బయోస్ కానీ UEFI కానీ బూట్ అవుతుంది. సో ఫైల్ సిస్టమ్ వచ్చేసి NTFS ఉంది. సో మీ మై కంప్యూటర్లో డిస్క్ మేనేజ్కి వెళ్ళి డిస్క్ మేనేజ్మెంట్లోకి వెళ్తే సో ఇక్కడ మీ హార్డ్ డిస్క్ ఉంది కదా, మీరు రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లో చూడండి. ఇక్కడ వాల్యూమ్స్లోకి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది GUID పార్టిషన్ టేబుల్ జీపీటీ అని చెప్పేసి. సో నాది జీపీటీ కాబట్టి నేను జీపీటీ సెలెక్ట్ చేసుకుంటున్నాను, మీరు ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. సో జీపీటీ ఉంటే ఆటోమేటిక్గా UEFI అవుతుంది. సో యాక్చువల్లీ ఇక్కడ FAT32 అని రావాలి ఫైల్ సిస్టమ్, కానీ NTFS వస్తుంది. సో ఎందుకంటే FAT32 ఇంత హ్యూజ్ ఫైల్ అయితే సపోర్ట్ చేయడం, ఆల్మోస్ట్ 4.9 GB అని ఉంది కదా. సో దాంట్లో అది విండోస్ ఫైల్ అయితే అబౌవ్ 4 GB ఉండి ఉంటుంది. సో అందుకే అది FAT32 కాకుండా NTFS చేసింది. సో UEFIలో NTFSలో బూట్ అవ్వదు, కాకపోతే రూఫస్ కొత్త వర్షన్లో వచ్చేసి సో బూట్ అయ్యే ఆప్షన్ కూడా ఉందన్నమాట. NTFS ద్వారా సెట్ చేసుకొని స్టార్ట్ అవుతాయండి. సో అది ప్రాసెస్ టైం పడుతుంది, పెద్ద ఫైల్ కాబట్టి. అలాగే పెన్ డ్రైవ్ స్పీడ్ని బట్టి కూడా టైం పడుతుంది. సో ఇక్కడ మీరు చెప్తుంది చూసారా, దట్ UEFI NTFSలో బూట్ లోడర్ ద్వారా బూట్ అవుతుంది, కాకపోతే బూట్ మీడియా బూట్ అవ్వాలంటే మీరు సెక్యూర్ బూట్ డిజేబుల్ చేయాలి అని చెప్తుంది. సో అయిపోయిన తర్వాత రిబూట్ చేసేయండి. సో రిబూట్ చేసేటప్పుడు మీరు F2 కానీ లైక్ డిలీట్ బటన్ కానీ వద్దండి. బయోస్లోకి ఎంటర్ కావాలంటే ఒక్కో ల్యాప్టాప్ ఒక్కోలా ఉంటుంది. సో నా ల్యాప్టాప్ వచ్చేసి F2. సో పాస్వర్డ్ పెట్టాను నేను. సో దాంట్లో మెయిన్లోకి వెళ్ళేసి F12 బూట్ మీద ఉందా అది అనేబుల్ చేయండి. దాని తర్వాత ఇక్కడ సెక్యూర్ బూట్ ఉంది కదా, దాన్ని డిజేబుల్ చేసేయండి. సో డిజేబుల్ చేసేసి F10 ప్రెస్ చేయండి. F10 ప్రెస్ చేయండి, మీకు సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడ సేవ్ అండ్ ఎక్సిట్ అని ఉంది చూసారా. సో సెట్టింగ్స్ అయితే సేవ్ అయిపోయినాయి. సో ఇక్కడ మనం F12 ప్రెస్ చేస్తే బూట్ మెనూలో మనకు పెన్ డ్రైవ్ అనేది కనిపిస్తుంది. సో పెన్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకోండి. సో పెన్ డ్రైవ్ అయితే బూట్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేయండి, తర్వాత ఇన్స్టాల్ ప్రెస్ చేయండి.
సో మీ దగ్గర యాక్టివేషన్ కీ అయితే ఉంటే ఇక్కడనే టైప్ చేయండి, లేదంటే తర్వాత అయినా టైప్ చేయొచ్చు, లేదంటే మీరు ఐ డోంట్ హ్యావ్ ప్రోడక్ట్ కీ అని చెప్పి సెలెక్ట్ చేయండి. సో దీంట్లో అయితే ఇవన్నీ వర్షన్స్ ఇస్తాడనమాట, హోమ్, విండోస్ ప్రో, ఎడ్యుకేషన్, ప్రో ఫర్ వర్క్ స్టేషన్ అని చెప్పేసి. సో నేనైతే ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకున్నాను, నాకు ఎడ్యుకేషన్ కీ ఉంది. సో ఎడ్యుకేషన్లో ఎందుకంటే ఎన్లో మనకి స్కైప్ కానీ లైక్ మీడియా కానీ వీడియో కానీ ఇలాంటి యాప్స్ అయితే రావు. సో కాబట్టి నేను బ్లోడ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో విండోస్ ఎడ్యుకేషన్ ఎన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ప్రెస్ చేయండి, యాక్సెప్ట్ ప్రెస్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ వచ్చేసి కస్టమ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఎంబీస్ ఫార్టీస్ ఉన్నాయి కదా, లైక్ ఎంబీస్లో 100 MB కానీ 60 MB 16 MB కానీ, సో అది డిలీట్ చేసేయండి. సో ఇంకోటి కూడా ఉంటుంది లైక్ 500 MB రికవరీ అని చెప్పేసి. సో ముందు అయితే మీరు ఈ జీబీస్ ఉన్నాయి 500 GB అవన్నీ మీ పార్టిషన్స్ అనమాట, వేరే పార్టిషన్స్. సో వాటిని అయితే డిలీట్ చేయకండి. ఈ 16 MB కానీ 100 MB కానీ ఇంకోటి 500 MB అని చెప్పి ఉంటుంది రికవరీ పార్టిషన్. సో అవి డిలీట్ చేయండి, అవి పాత విండోస్ అన్నమాట. సో అది మనకు అవసరం లేదు. సో మనం క్లీన్గా ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి పాత విండోస్ ఫైల్స్ మనకు అవసరం లేదు. సో ఆ రెండు డిలీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లోకల్ డిస్క్ సీని మీరు డిలీట్ చేయాలి. సో అది వేక్స్ అనమాట. ఇవి ఈ 150 GB మాత్రం నా లోకల్ డిస్క్ సీ. సో లోకల్ డిస్క్ సీన్ అయితే నేను వైప్ చేసేసాను. సో అంతా క్లీన్ వైప్ అయిపోయింది కదా. సో దాని మీద డైరెక్ట్ నెక్స్ట్ వస్తాయండి. సో ఆ మిగతా విండోస్ పార్టిషన్స్ అయితే అదే ఓఎస్ఏ చేసేసుకుంటుంది. సో నెక్స్ట్ వస్తాయండి. సో నెక్స్ట్ పేజ్ చేయగానే సో పెన్ డ్రైవ్ నుండి వచ్చేసి హార్డ్ డిస్క్కి కాపీ అవుతుంటాయి అనమాట విండోస్ ఫైల్స్ అన్ని. సో ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది, ఇప్పుడు రీస్టార్ట్ అవుతుంది. సో రీస్టార్ట్ అవ్వగానే మీ ఆ పెన్ డ్రైవ్ కూడా మీకు అవసరం ఉంటే తీసేసుకోవచ్చు. సో పెన్ డ్రైవ్తో పని అయితే మనకు అయిపోయింది అనమాట. సో ఇప్పుడు పెన్ డ్రైవ్ తీసేయండి. ఈ విండోస్ ఇన్స్టాలేషన్ బూట్ అవుతుంది. ఇక్కడ నుంచి చాలా టైం తీసుకుంటుంది హార్డ్ డిస్క్ స్పీడ్ని బట్టి. సో ఇట్లా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు రీజన్ వచ్చేసి ఇండియా సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత కీబోర్డ్ వచ్చేసి యూఎస్ కీబోర్డే. దాని తర్వాత ఇంకో సెకండరీ కీబోర్డ్ అంటే స్కిప్ అవుతాయండి, లేదంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇంటర్నెట్కి కనెక్ట్ చేయమంటుంది. సో నేనైతే ఇప్పుడైతే కనెక్ట్ చేయను. సో ఎందుకంటే కనెక్ట్ చేస్తే మళ్ళీ ఇంకా లేట్ అవుతుంది, అది అప్డేట్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటుంది. సో అదైతే కనెక్ట్ చేయకండి. సో కంటిన్యూ కాకుండా లిమిటెడ్ సెటప్ అని చెప్పి సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మీ పేరు టైప్ చేసుకోండి, యూజర్ నేమ్, మీ అడ్మిన్ నేమ్ అన్నమాట. పాస్వర్డ్ కావాలంటే టైప్ చేయండి, లేదు పాస్వర్డ్ వద్దనుకుంటే డైరెక్ట్ నెక్స్ట్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఇదంతా డేటా కలెక్షన్ సంబంధించింది అనమాట, లైక్ ఇంకింగ్ అండ్ టైపింగ్ డేటా కలెక్ట్ చేసుకోవడం కానీ, అడ్వర్టైజింగ్ కానీ, లైక్ డయాగ్నోసిస్ డేటా. సో ఇవన్నీ డిజేబుల్ చేసేయండి. ఇది కూడా డిజేబుల్ చేసేయండి, నో వస్తాయండి. సో కార్టూన్ వాడదాం అనుకుంటే ఇస్తూ వస్తాయండి. సో మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా. సో గైస్ ఇంతే విండోస్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో విండోస్ ఎడ్యుకేషన్లో అయితే యాప్స్ ఇంతే వస్తాయి అన్నమాట. సో ఎడ్యుకేషన్ సంబంధించిన కొన్ని యాప్స్, అలాగే లైక్ మైక్రోసాఫ్ట్ స్టోర్ అని కొన్ని యాప్స్ వస్తాయి. సో విండోస్ ఎడ్యుకేషన్లో బ్లోట్వేర్ అయితే తక్కువ ఉంటుందని చెప్పొచ్చు. సో ఇలా మీరు కూడా ఈజీగా విండోస్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ అయితే ఏం కాదు, చాలా ఈజీ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఇక రూఫర్స్తో అయితే ఇంకా ఈజీ అని చెప్పొచ్చు. లైక్ రూఫర్స్లో మీరు ఆ ఐఎస్ఎఫ్ఐ సెలెక్ట్ చేసి పెన్ డ్రైవ్ సెలెక్ట్ చేస్తే సో రూఫర్స్లోనే మీ పార్టిషన్ని బట్టి ఆటోమేటిక్గా అదే సెట్ చేస్తుంది అనమాట, విండోస్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలో మీ పెన్ డ్రైవ్లోకి. సో ఇలా అయితే మీరు ఈజీగా విండోస్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ బాయ్.